అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మార్నింగే మేము టీ తాగుతుంటే ఇది మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటుందండి. కానీ వీటికి టీ కాఫీ అనేది ఇవ్వకూడదు, బొచ్చు రాలిపోతుంది అని చెప్తారు. పాలు మాత్రమే ఇవ్వమంటారు. కానీ దీనికి టీ అంటే చాలా ఇష్టము. ఇంక మేము తాగుతున్నంతసేపు అట్లా కూర్చుంటుంది ముందు పక్క. అయినా వేయము మేము, ఎందుకంటే బొచ్చు ఊడిపోతుంది కదా అని చెప్పేసి పాలు మాత్రమే పెడతానండి. ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇట్లా చిమ్ముకుంటూ వస్తున్నాను. ఇవాళ కొంచెం ఫంక్షన్ ఉందండి, సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాలి. వంట పని అది ఏం లేదు. ఇంకా అందుకోసం అనేసి ఇట్లాగా క్లీనింగ్ అవన్నీ చేసుకునేసి నిదానంగా పూజ అది చేసుకుని అక్కడికి వెళ్తాను. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నా. ఇంత మట్టి అయితే రాదండి మనకి, ఈ చీపురు నుసంతా రాలుతోంది. ఇది కొత్త చీపురు కదా, దాని నుస అయితే బాగా రాలుతోంది. అప్పటికి బయట కూడా విదిలిచ్చాను, ఒకసారి రోడ్డు కూడా చిమ్మాను రాలిపోతుందని. ఇంకా అయినా కూడా కొంచెం వస్తుంది. మాపింగ్ క్లాత్ కూడా అంటుకుంటోంది. ఇంక ఇది ఎట్లా చేయాలో మరి. ఎట్లయినా ఎక్కువగా వాడేటప్పుడు అప్పుడు పోతుందేమో, కానీ రోజు ఉదయం సాయంత్రం చిమ్ముతున్నప్పుడైతే కొంచెమైనా వస్తూ ఉందండి. ఇంకా మెట్ల మీద ఆకులు అవి రాలున్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే అవి నల్లగా అయిపోతాయి, ఇంకా అతుక్కుపోతాయి మెట్లకి. అట్లాగే అంటే మెట్ల మీద నుంచి చినుకులు ఒక్కొక్కటి పడుతూ ఉంటాయి కదా, అప్పుడు అందుకోసం అనేసి ఎప్పటికప్పుడు ఇట్లాగైతే క్లీన్ చేసేస్తాను. ఇంకా చాట అదంతా ఎందుకులే అని చెప్పేసి కొంచెమే ఉంటే చేతిలోకి తీసేసుకున్నానండి. ఇంక ఇటు సైడ్ కూడా కడిగేయాలి. నైనాకి ఫుడ్ పెట్టిన ప్లేటు అది ఇక్కడే ఉంది. ఇంకా అవి 1-2 మెతుకులు ఉంటాయి కదా, వాటిల్లో ఈ పిట్టలు అవి ఇవి వస్తుంటాయి. ఇది ఏమో అరుస్తూ ఉంటుంది. ఇంకా అందుకనేసి కొంచెం వాటర్ వేసేసి ఆ ప్లేట్లో అలా పెట్టామంటే నానిపోతుంది. ప్లేట్ కూడా కడిగేయచ్చు. ఇంక ఇటు సైడ్ కూడా చిమ్ముకొని రావాలి. ఇంకా నెమ్ముంది కదా, నెమ్ము లేని చోటంతా చిమ్మేసి తర్వాత కడిగేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ అంటే నైనా ఇటు సైడు పాస్కి అట్లా వెళ్ళేటట్టుందండి. లైట్గా స్మెల్ వస్తుంది. పెనాయిల్ అది వేసి కడిగేసుకోకపోతే స్మెల్ అనిపిస్తుంది. అది డోర్ దగ్గరే, గేట్ దగ్గరే వెళ్తుంది. ఇంకా మధ్యలో ఎక్కడంటే అక్కడ వెళ్ళదు. ఇంకా వర్షం పడిన దానికి ఈ తులసి తొట్లో కానీ మట్టి ఉంటుంది కదా, అది గోడ మీద కింద అంతా చిమ్ముందండి. ఇంకంతా వాటర్ వేసి నీట్గా కడిగేసి ఇక్కడైతే ఒక చిన్నది బండి ఉంటే వేశాను. మనం వేసుకున్న ముగ్గు నీట్గా కనిపిస్తుంది కదా, మామూలుగా టైల్స్ మీద అయితే కనిపించట్లేదు. చాలా బాగా అనిపించింది ఇది కూడా. ఇంకా ఆరిపోయేసరికి బాగా తెల్లగా కనిపించింది. ఇంకా పసుపు కుంకుమ కూడా వేసేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా కొంచెం పూజ చేసుకుంటున్నానండి. వర్షం పడి ఉండట్లేదు కానీ సరే ఉన్నంత వరకు ఉంటుందిలే అని చెప్పేసి ఇట్లాగైతే పూజించుకుంటున్నాను. ఇంకా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని చినుకులు పడితే మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా అయినా కూడా పెట్టుకోకుండా ఎట్లాగా అసలు అట్లా బాగాలేదని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నిన్నంతా కడిగేసానండి వాటర్ వేసి, కొంచెం తడి చేసుకొని గుమ్మం దగ్గర అయితే పసుపు కుంకుమ కూడా పెట్టేసి బొట్లు అవి పెట్టుకుందాము, బాగుంటుంది. ఈ మధ్య చినుకులకి ఏంటంటే మాకు ఇక్కడ వరకు కూడా ఒక్కొక్కసారి జల్ అనేది కొడుతుంది, అందువల్ల ఉండట్లేదు అవి. అయినా కూడా పెట్టుకుందాం మనము. ఇంక ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంక లోపల ఇల్లు కూడా తుడిచేయాలండి. లేదంటే ముందు లోపల నుంచి చేసుకుంటూ వచ్చేదాన్ని. ఇంక ఇవాళ ఫస్ట్ అయితే బయట నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు తుడుద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమైనా బొట్లు అవి పెట్టి అలంకరించుకుంటే చూడటానికి గుమ్మం అయితే చాలా అందంగా ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు తుడిచేస్తాను, అయిపోతుంది అంతవరకు. ఇంక ఈ బకెట్లో నేను మామూలు రెగ్యులర్గా వేసుకునేదేనండి. ఒక్కొక్కసారి లిక్విడ్స్ వేస్తా, ఒక్కొక్కసారి ఏంటంటే కల్లుప్పు, పసుపు, పచ్చికర్పూరం వేసి క్లీన్ చేస్తాను. అది వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ చలికాలం పురుగులు దోమలు అనేవి కొంచెం తగ్గుతాయి ఈ కర్పూరం స్మెల్కి. నేనైతే ఇదే విధంగా క్లీన్ చేస్తానండి రెగ్యులర్గా. మెయిన్గా శుక్రవారం, మంగళవారం, ఆదివారం అయితే కంపల్సరీ. తర్వాత రోజుల్లో అయితే మామూలుగా ఏదైనా లిక్విడ్స్ వేసి క్లీన్ చేసుకుంటాను. ఇంకా చేసేసిన తర్వాత ఈ బ్లౌజులు వచ్చేసి ఓల్డ్ శారీస్ మీదకి తీసుకున్నానండి. శారీస్ ఏమో బాగున్నాయి కానీ బ్లౌజెస్ ఏమో సెట్ అవ్వట్లేదు.
ఇంకా అట్లా కాదని చెప్పేసి మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు చిన్న బజార్లో శారీస్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. వాటికి సిమిలర్గా మ్యాచ్ అయ్యేటట్టుంటే చాలు వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే వీటిని కుట్టించానండి నేను. ఇంకెన్ని రోజులని ఆ శారీస్ పక్కన పెడతాము, చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి కట్టుకోవచ్చు. అందుకనేసి వీటిని మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చారు, అవి చూస్తున్నాయి. ఇక్కడ క్లాత్ అవి విడిగా తీసుకొని స్టిచ్ చేయించాను. ఒక్కొక్క క్లాత్ వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ పడింది. కొంత కాటన్ క్లాత్ ఉంది, కొన్ని బనారస్ క్లాత్లు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడింది నాకైతే. ఇంకా వీటితోటి ఆ శారీస్ అన్నిటిని పేర్ చేసుకొని కట్టుకోవచ్చు. గుళ్ళకి అట్లా వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్లకి వాడేయచ్చు అని చెప్పేసి తీసుకున్నానండి. ఇంకా అవే చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా అట్లా కూర్చొని ఉన్నాను, ఎందుకంటే పూజ అది మా వారు చేసేసి వెళ్ళారు. ఇంక నేను నిదానంగా చేద్దామని చెప్పేసి పని అది స్లోగా చేసుకుంటూ ఉన్నాను. ఇదైతే చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే అవి అట్లా పక్కన పెట్టేయడం కన్నా ఏదో ఒక విధంగా యూజ్ చేసుకోవడం బెటర్ కదా అనేసి. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేస్తున్నాను. మార్నింగ్ ఇడ్లీయే పెట్టానండి ఈరోజు. ఎంగిల్ ప్లేట్ చూపిస్తున్నాను అనుకోవద్దు, ఆల్రెడీ మా వారికి పెట్టిన ప్లేటే ఇది. ఇంకొక ప్లేట్ ఎందుకులేని దాంట్లోనే పెట్టుకొని తినేస్తున్నాను. ఇంకా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత స్నానం అది చేసి రెడీ అవ్వాలి. కొంచెం హెల్త్ బాగాలేదండి, అంతే, ఇంకేం లేదు. ఇంక ఇడ్లీ పెట్టేశాను కదా, ఇంక మా వారు కూడా తినేసి స్నానం చేసేసి దేవుడికి పెట్టేసి ఆయన పనుల మీద బయటకు వెళ్ళిపోయారు. ఇంక నేను కొరవ పనులన్నీ నిదానంగా చేసుకుంటూ ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఈయనకి ఊరికెళ్ళే పని కూడా ఒకటి ఉందండి. ఇంక సాయంకాలం వచ్చి బట్టలు అవి సర్దాలి. ఇదిగోండి, ఈ విధంగా పూజ అయితే చాలా సింపుల్గా చేసేసారు. మన గార్డెన్లో ఉన్న కొన్ని పువ్వులతోనే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము సింపుల్గా. తులసమ్మ దగ్గర కూడా గాలికి దీపం అనేది అస్సలు ఉండట్లేదు, తొందరగా కొండెక్కిపోతుందని చెప్పేసి ఇట్లా పెట్టానండి. ఇది బాగుంది, ఇది స్పూన్లు వేసుకునేది ఇది. ఇంక ఇక్కడ అయితే ఇలా పెట్టేశాను. ఇంక ఇంట్లో కూడా ధూపం వేశానండి. చిన్న ధూపమే వేశాను, పెద్దది వేయలేదు, చిన్నదే వేసి వెలిగించి అక్కడ పెట్టేశాను. ఇంకా అది మొత్తం రూమ్లన్నిటికీ వస్తుంది. నేను కూడా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఇందాక చూపించిన బ్లౌజుల్లో ఇది ఒక శారీ మీనకి తీసుకున్న బ్లౌజ్ అండి. ఇంకా వాళ్ళకి తాంబూలం పెట్టడానికి బ్లౌజ్ పీస్ అన్నీ రెడీగా పెట్టుకునేసి ఇంకా నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇంకా రెడీ అయ్యి కాల్ చేస్తే మా వారు వస్తానని చెప్పారు. ఇంకా ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇట్లాగా ఓల్డ్ శారీస్ అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా వీటికి బ్లౌజెస్ అనేవి సెట్ అవ్వక పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా చిన్నగా ఈ విధంగా అయితే వీటిని వాడేయాలి, ఎందుకంటే కాస్ట్ పెట్టేమో కొనుక్కుంటాం కానీ కట్టుకునేది తక్కువే కదా. చూసినప్పుడేమో బాగుంది కొనుక్కుంటాము అనిపిస్తుంది, కట్టబోయేసరికేమో బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అని గమ్ముగా అయిపోతాము. అట్లా కాకుండా ఈ విధంగా అయితే పేరప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనిపించింది. మా వారు కూడా వచ్చారు, మేము కూడా బయలుదేరుతున్నాము. నేను వెళ్ళేది ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కండి. చాలా బాగా జరిగింది వ్రతం కూడా. అంటే వాళ్ళు చేసుకుంటున్నామని చెప్పేసి అందరినీ ఇన్వైట్ చేశారు. ఇంకా అందువల్ల నేను కూడా కొంచెం ఎండబడే బయలుదేరానులేండి. మామూలుగా నేను అనుకున్నాను, అంటే చాలాసేపు పడుతుంది కదా, మళ్ళీ ఒక్కసారి కూర్చున్నామంటే కథలన్నీ అయిపోయేంత వరకు లెగవకూడదు, మనం వెళ్ళేసరికి సగం అయిపోయి ఉంటుందిలే అనేసి వెళ్ళాను. కానీ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా కథలన్నీ అయిపోయినంత వరకు కూర్చున్నాం. అలాగే భోజనాలు కూడా వాళ్ళు అక్కడే చెప్పారండి. ఇంకా వ్రతం చూసుకొని వాళ్ళకి తాంబూలాలు అవి ఇచ్చేసిన తర్వాత అక్కడే భోంచేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ ఇయర్కి ఇది 3వసారి నేను వ్రతంలో వెళ్ళడము. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారికి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను నేను ఇక్కడ కూర్చొని. ఇంకా ఆయనకి బ్యాగ్ అది రెడీ చేస్తున్నాను, బట్టలు అవి పెట్టాలి కదా అనేసి. ఇంకా మొత్తం అంటే ఒక 1 డే ట్రిప్ అనుకుంటానండి. ఇంకా 1 డేకి సంబంధించినవన్నీ పెట్టాలి కదా, ఒక్కరోజైనా మనం అన్నీ తీసుకెళ్ళాలి ఇబ్బంది పడకుండా. ఇంకా ఆయన కోసం ఇక్కడ అన్నీ సర్దుతూ ఉంటే మా వారు నాకు టీ పెట్టిచ్చారండి. నవ్వొద్దు ఎవరు, మరి హస్బెండ్ లవ్ అంటే ఇట్లే ఉంటుంది కదా. నాకైతే టీ పెట్టి ఇచ్చేసారు. ఇంక ఇద్దరం కూర్చొని టీ తాగుతూ, ఉప్పర్ మీటింగ్స్ అయితే అసలు అవ్వండి మావి. ఇంకా అలా చాలాసేపు బ్యాగ్ సర్దినంతసేపు కూడా మాట్లాడుకుంటూ కూర్చుని ఉన్నాను. ఇంక ఈయనకు వచ్చేసి సాయంకాలం భోంచేసుకున్న తర్వాత వెళ్తానని చెప్పారు.
ఇంకా నాకైతే ఇడ్లీ ఉంది, ఇడ్లీ పెట్టేసుకొని కూర ఏదైనా చేసి రైస్ పెట్టేస్తాను, వాళ్ళకి సరిపోతుంది. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి, నా వరకు ఒక ప్లేట్ ఇడ్లీ వేసుకుంటాను. ఇక్కడ పప్పుల్స్ కాస్తున్నానంటే నెక్స్ట్ డే నేను ఒక్కదాన్నే కదా, నెక్స్ట్ డే కూడా నాకు ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువే కాసుకుంటున్నాను. ఇంక మా వారి కోసం అయితే నైనా కోసము రైస్ పెట్టేశాను ఒక గ్లాసు. అది మొన్న కూడా ఇడ్లీ పెడితే సరిగా తినలేదండి. ఇంకా వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక గ్లాస్ అయితే రైస్ పెట్టేశాను, సరిపోతుంది. ఇంకా పప్పుల్స్ అంటే నాకు రేపటికి కూడా సరిపోతుందండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.